రైతాంగం కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమం బాటలో రైతు సంఘాలు ముందుకొచ్చాయి. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు రైతు సంఘాల సమన్వయ కమిటీ ప్రకటించింది. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిని. భారతదేశ వ్యాప్తంగా 25 రాష్ట్రాల్లో జిల్లా కేంద్రాల్లో నవంబర్ 26వ తారీఖున ఒకటి రైతాంగం సంబంధించినటువంటి పంటల మద్దతు ధర చట్టాన్ని చేయాలని చెప్పేసి, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి, ఏదైతే నూతన మార్కెట్ చట్టం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసి దేశవ్యాప్తంగా ఇది పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిపోతూ ఉంది. మనం వచ్చినటువంటి మోతా తుఫాను సంబంధించి మరి పంజాబ్లో, ఒరిస్సాలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక రాష్ట్రాలు వచ్చినటువంటి వరదలకు సంబంధించి ఎన్యూమరేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 31వ తారీఖు వరకే ఒక్కరోజే టైం ఇవ్వడం జరిగింది. వారి రోజు అది సమయం ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేశాం. అదేవిధంగానే ఏదైతే రైతాంగం నష్టపోయినటువంటి పంటలకు సంబంధించి సమగ్రంగా క్షేత్రస్థాయిలో వాడు అది సర్వే చేయకుండానే ఆఫీసులో కూర్చొని రాసుకునే పద్ధతి ఉంది. దీన్ని తీవ్రంగా మనం వ్యతిరేకిస్తా ఉన్నాం. ఏదైతే రేపు జరగాల్సినటువంటి నవంబర్ 20వ తారీఖున దేశవ్యాప్త కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు అన్ని సంఘాలు మొత్తం కూడా ఐక్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతాను. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశాన్ని నిర్వహించాం ఏలూరు అనే భవనంలో. ప్రధానంగా నవంబర్ 26వ తారీఖున, ఈ నెల 26వ తారీఖున దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక, వ్యవసాయ కార్మిక సంఘాల వేదిక అన్ని కలిపి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకి పిలిపివ్వడం జరిగింది. అంటే 26వ తారీఖున రాజ్యాంగ దినోత్సవం. ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రైతులు, కార్మికులు తమ హక్కుల కోసం నినదించాలని చెప్పేసి కూడా ఈ పిలిపివ్వడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ రైతాంగ ఉద్యమం జరిగి 5 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ సందర్భంగా కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూనే కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయాలని చెప్పేసి పిలిపించారు. అందులో భాగంగానే 26వ తారీఖున ఉదయం 10 గంటలకు ఏలూరు కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాలో రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, అలాగే విద్యార్థి, యువజనులు, మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ 26 కార్యక్రమాలకు సంబంధించి అన్ని చోట్ల జిల్లా వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించడం, సభలు పెట్టడం, అలాగే విస్తృతంగా గ్రామాల్లో కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించడం, బైక్ ర్యాలీలు చేయనటువంటి కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి వాళ్ళు భావించడం జరిగింది. ఆ రకంగా అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని సంఘాలు ఐక్యంగా ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్రం, మోడీ ప్రభుత్వం అనేక హామీల్ని లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయలేదు. ఇందులో భాగంగా మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని రైతులు కోరుతా ఉన్నారు. మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయంగా మార్చాలని చెప్పేసి ఇవాళ మోడీ ప్రభుత్వం మళ్ళీ కొత్త చట్టాలు తీసుకొస్తా ఉన్నది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి వ్యవసాయ కార్పొరేటీకరణ వద్దు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఇవాళ రైతుల యొక్క రుణాలు మాఫీ చేయమని చెప్పేసి కోరుతా ఉన్నారు. కార్పొరేట్ కంపెనీలు, కార్పొరేట్ వ్యక్తుల యొక్క రుణాలు మాఫీ చేస్తున్న మోడీ ప్రభుత్వం రైతుల యొక్క రుణాలు ఎందుకు మాఫీ చేయడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందులో భాగంగానే రైతుల యొక్క రుణాలు కూడా మాఫీ చేయాలి. అలాగే వాళ్ళ మోంతా తుఫాను వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టపోయిన రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. నా పేరు బండి వెంకటేశ్వర, బీకేయూ రాష్ట్ర ఉపాధ్యక్షుని. నవంబర్ 26వ తేదీన ఎస్కేఎం, కేంద్ర కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ దగ్గర దేశవ్యాప్తంగా నిరసన ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉదయం 10 గంటలకు ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలని చెప్పి ఈరోజు జరిగిన రైతు సంఘాల సమన్వయ సమావేశంలో నిర్ణయం చేయడం జరిగింది. ప్రధానంగా మోడీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్న నిరుద్యోగాన్ని పరిష్కారం చేయకుండా కొత్త నిరుద్యోగాన్ని సృష్టిస్తున్నాడు. దానికి వ్యతిరేకంగాను, అలాగే ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో 4 చట్టాలని వాటిని రద్దు చేసి 4 కార్మిక కోడ్లుగా మారుస్తూ కార్మిక హక్కుల్ని కాపాడడం జరుగుతుంది. అదేవిధంగా 2005లో సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని నీరుగారుస్తూ 11 ఏళ్ళుగా ప్రతి ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయింపు తగ్గిస్తూ ఆ యొక్క పథకాన్ని నీరుగార్చడం జరుగుతుంది.
దాన్ని చక్కగా అమలు చేయాలని చెప్పి కోరుతూ ఏడాదికి 200 రోజులు ఉపాధి హామీ పనులు కల్పించి రోజుకి 600 రూపాయలు అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ప్రధాన డిమాండ్లతో పాటు కర్షక కార్మిక వ్యతిరేక విధానంతో పాటు ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం భారతదేశ రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం జరిగే నిరసన కార్యక్రమంలో ధర్నా కార్యక్రమంలో రైతులు కార్మికులు వ్యవసాయ కార్మికులు కౌలు రైతులు విద్యార్థి యువజన మహిళలతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు అయ్యి ధర్నా కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.